నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మనం జింకానా గ్రౌండ్ పరేడ్ గ్రౌండ్ లో ఉన్నాము. దాదాపుగా వేలాది మందిగా ఇటువైపు వస్తున్నటువంటి వాళ్ళని కూడా చూడొచ్చు. ఇదే సందర్భంలో భాషా సాంస్కృతిక శాఖ అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కైట్ అండ్ స్పీడ్ ఫెస్టివల్ కు మాత్రము భారీ ఎత్తున ఆదరణ మాత్రం లభిస్తున్నదని చెప్పుకోవచ్చు. ఎలాంటి పేమెంట్ లేకుండా ఎలాంటి టికెట్ లేకుండా అందరికీ కూడా ఆహ్వానం ఉండడం కూడా దీనికి కారణం చెప్పుకోవచ్చు. మనతో పాటుగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఉన్నారు. సార్ నమస్కారం. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎట్లా అనిపిస్తుంది? నిన్న ఈ రోజు రేపు 3 రోజులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా బాగుంది. నిజంగా ఏంటంటే తెలంగాణ అంటేనే ఒక ఉత్సవాల నేల, వేడుకల నేల. ఇది తెలంగాణ ప్రజలు ప్రతి సందర్భాన్ని కూడా వేడుకగా జరుపుకుంటున్న సందర్భాన్ని మనం వందలాది సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సో అయితే సంక్రాంతికి, పతంగుల పండుగకు హైదరాబాద్ జీవన సంస్కృతికి ఎంతో దగ్గర సంబంధం ఉందన్న విషయం మనందరికీ తెలుసు. అందుకోసమే ఓల్డ్ సిటీలో పతంగులను తయారు చేసే స్పెషల్ కేంద్రాలే ఉన్నాయి. పతంగులను తయారు చేసే వంశాలు కుటుంబాలుగా తరతరాల నుంచి ఆ వృత్తిలో ఉన్నారంటేనే పతంగులకి అలాగే స్వీట్స్ కి ఉండే ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలుస్తుంది. హైదరాబాద్ ఓల్డ్ నగరం, ఓల్డ్ సిటీలో కూడా స్వీట్స్ ని తయారు చేసే కుటుంబాలు వంశపారంపర్యంగా వందలాది సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నేషనల్ స్థాయిలో స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ ని సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఇది 5వ ఎడిషన్. ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ లో ఇది 5వ ఎడిషన్. మధ్యలో కరోనా సందర్భంగా కొన్ని సంవత్సరాలు చేయలేకపోయినప్పటికీ ఈసారి వస్తున్న స్పందనను చూస్తుంటే ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా. కైట్ ఫెస్టివల్ కి చాలా దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా మీరు ఇన్విటేషన్ ఇస్తా ఉంటారు. ఈ సంవత్సరము ఎన్ని దేశాల నుంచి రావడం జరిగింది? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల నుంచి రావడం జరిగింది? మొత్తం కైట్ ఫెస్టివల్ ఇక్కడ ఏంటంటే మొత్తం 5 ఫెస్టివల్స్ ఉన్నాయి బ్రదర్. 5 ఫెస్టివల్స్ లో ఒకటి కైట్ ఫెస్టివల్, ఇంకోటి స్వీట్ ఫెస్టివల్, ఇంకోటి కల్చరల్ ఫెస్టివల్, ఇంకోటి ఫుడ్ ఫెస్టివల్, ఇంకోటి హ్యాండీక్రాఫ్ట్స్ ఫెస్టివల్. మొత్తం 5 ఉన్నాయి. ఈ 5ఇంట్లో కైట్ ఫెస్టివల్ కు సంబంధించి మాట్లాడితే 16 దేశాల నుంచి 102 మందికి పైగా కైట్ ఫ్లైయర్స్, ఇంటర్నేషనల్ బ్రాండెడ్ కైట్ ఫ్లైయర్స్, వాళ్ళ ఎక్స్పర్ట్స్, నిపుణులు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వారు ఒక్కొక్క కైట్ కూడా ఎంత పొడవు ఉంటుందంటే 20 ఫీట్ల నుంచి మొదలుకొని 40-50 ఫీట్ల వరకు ఉండే వివిధ ఆకారాలతో, వివిధ రంగులతో, వివిధ ప్రతిమలతో పోల్చినటువంటి కైట్స్ అటువైపు నుంచి వస్తున్నాయి. నిన్న 14వ తారీఖు ఎంత మంది ఇటువైపు రావడం జరిగింది? మీ అంచనా ఏమన్నా ఉందా? ఉంది. దీన్ని అంటే పోలీసు వారి నివేదిక తర్వాత ఇక్కడ వచ్చినటువంటి దాన్ని అనుసరించి చూస్తే దాదాపు అరౌండ్ 3 లక్షల మంది ప్రజలు పొద్దున్న నుంచి నైట్ 8 వరకు 3 లక్షల మంది ప్రజలు ఈ పరేడ్ గ్రౌండ్స్ కు విచ్చేసి ఈ పండుగలలో పాల్గొన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి ఎవరైనా రాబోతున్నారా? మీరంటే అఫీషియల్స్ గా ఉన్నారు. ప్రభుత్వం నుంచి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇటువైపుగా రాబోతున్నారా? ఈ రోజు కైట్ ఫెస్టివల్ కూడా ముగిస్తుంది అనేటువంటి మాటలు వినబడుతున్నాయి. ఎంతవరకు నిజం? అది అంటే వస్తారు ప్రభుత్వ వైపు నుంచి మంత్రివర్యులు, తర్వాత ప్రభుత్వ అధికారులందరూ కూడా ఇవాళ సాయంత్రం వేడుకలకు వస్తారు. అయితే ఇదే సందర్భంలో ఒక్కొక్క విషయం ఏంటంటే మిఠాయిల పండుగ గురించి చెప్పాలి. మిఠాయిల పండుగ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ నగరంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ ప్రజలందరూ కూడా ఒక అత్యంత అద్భుతంగా శాంతియుత సహజీవన సౌందర్యంతో వాళ్ళందరూ జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళందరినీ కలపాలి, వాళ్ళందరినీ ఒక సాంస్కృతిక బంధం ఏర్పరచాలనే లక్ష్యంతో ఈ మిఠాయిల పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిఠాయిల పండుగలో మొత్తం 750 పైన వెరైటీ. ఒకసారి మిఠాయిల ప్లేస్ కు వెళ్దాం. అంటే ఇప్పుడు కాదు, 2 గంటల తర్వాత మిఠాయిలు ఉంటాయి. ఇటువైపు వెళ్దాం, అవకాశం. హ్యాండీక్రాఫ్ట్స్ వెళ్దాం. ఇంకొక మాట ఏంటంటే ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? మనకైతే భారీ సెట్టింగ్స్ లాగా కనబడతా ఉన్నాయి. డేరాలు వేసినటువంటి సందర్భం ప్రభుత్వ పక్షాన అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తున్నాయి. జిహెచ్ఎంసీ వాళ్ళు, కంటోన్మెంట్ వాళ్ళు, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఆరోగ్య సదుపాయాలు అందించడానికి, తర్వాత పోలీసు, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బందోబస్తు చేయడానికి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఇమీడియట్ గా యాక్టివ్ గా ఉండేలాగా వీళ్ళందరి సమన్వయంతో చేస్తున్నాం. అలాగే మెట్రో వాటర్ సప్లై వాళ్ళు కూడా ఇక్కడ వచ్చే ప్రజలందరూ, ఇప్పుడు లక్షలాది మంది ప్రజలు కనుక వారికి కావాల్సినన్ని మంచినీటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా ముందస్తుగా ఒక సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మేరకు ఆదేశాలు ఇవ్వడం వల్ల సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం నుంచి వెళ్ళి భాషా సాంస్కృతిక శాఖకు ఎలాంటి తోడ్పాటు అందుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా 100% చాలా మంచి ప్రోత్సాహము. ఎందుకంటే ప్రభుత్వానికి తెలుసు సంస్కృతి వల్లనే ఏదైనా ఒక మానవీయ బంధాలు, మానవీయ కోణం ఏర్పడుతుంది అనే విషయం వారందరికీ తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర అవతరణ వెనక కూడా సాంస్కృతిక పరమైన అంశాలు ఉన్నాయి కనుక సో వాటన్నిటికీ కూడా మరింత ముందుకెళ్లే విధంగా, మరింత ప్రోత్సహించే విధంగా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు కానీ, ఇతర మంత్రి వర్గాలు కానీ, మొత్తం యంత్రాంగం అంతా కూడా చాలా సహకరిస్తుంది. వారందరికీ ధన్యవాదాలు.
కైట్ ఫెస్టివల్ తో పాటుగా హ్యాండ్ క్రాఫ్ట్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వీట్ ఫెస్టివల్, అన్ని రకాలైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ అయితే నడుస్తున్నాయి. అసలు దీనికి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంటో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలుసుకుందాం. సార్, ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటి? వేలాది మంది కనబడతా ఉన్నారు, వేలాది మంది చిన్న చిన్న పనులను చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వారికి సంబంధించినటువంటి స్టాల్స్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ పండుగ సందర్భంగా బయటికి నుంచి వచ్చే అంటే వివిధ ఇళ్లలో నుంచి వచ్చే వాళ్ళందరికీ ఒక ఉత్సవ వాతావరణం ఇవ్వడంతో పాటు ఒక ఉపాధి కల్పించాలి. మెయిన్ గా పండుగ సందర్భంలో ఎవరి ఇంట్లో వాళ్ళు పండుగ తీర్చి అన్ని చేసుకుంటుంటారు కనుక ఈ చిన్న చిన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న అంటే ఉత్పత్తిదారులు ఎవరైతున్నారో వాళ్ళకు ఆదాయం నశించిపోతుంది. సో అందుకని ఈ ఉత్సవాలు చేయడం ద్వారా ఆ చిన్న స్థాయి అటు సంచార వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ఉపాధి లభించే అవకాశం అవుతుంది. ఆ మేరకు ఈ స్టాల్స్ ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో దానివల్ల మీకు తెలిసి ఎంత మందికి దీనిలో ఉపాధి లభించే అవకాశం కనబడుతోంది ఈ 3 రోజుల పాటు? ఈ 3 రోజుల పాటు జరిగే వాటిలో కొన్ని వేల మందికి ఉంటుంది. దీని ఎందుకంటే గాలిబుడుగలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని పెన్నులు, పేపర్లు, పెన్సిళ్లు, దువ్వెనలు అమ్మే వాళ్ళ వరకు కూడా ఉన్నారు. వీటితో పాటు ఆహార పరమైన ఉత్పత్తులు అంటే పాప్కార్న్ లాంటివి, లేకపోతే మన హైదరాబాదీ ఫేమస్ చుడువా అంటాం కదా, సో అలాంటివి, మరమరాలు, సో ఇలాంటివి కూడా ఉంటాయి. వీళ్ళంతా ఎక్కడ జనం ఉంటే అక్కడికి వెళ్తుంటారు. టీలు, కాఫీలు, ఇవన్నీ కూడా వీటన్నిటి వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు కొన్ని వందల నుంచి వేల మందికి ఉపాధి దొరికే అవకాశం అయితే ఉంది. ఒక్కసారి ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము బోడుప్పల్ నుంచి వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తారా ఈ కైట్ ఫెస్ట్? ఈసారి వచ్చినాం సార్, ఈసారి వచ్చినాం. ఎలా అనిపిస్తుంది మొత్తం పర్మిషన్? చాలా బాగుంది సార్, ఎంజాయ్మెంట్ ఉంది, చాలా బాగుంది. మొత్తం ఏర్పాటుకి ఇక్కడ ఉన్నటువంటి సారే కారణం అనుకోవచ్చు, భాషా సాంస్కృతిక శాఖ. థ్యాంక్ యూ చెప్పాలి సార్ కి. చాలా మంచి అకామిడేషన్ ఏర్పాటు చేసి, మంచిగా వాటర్ గానీ అన్ని చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ రావాలన్నట్టు ఉంది అంతే. మొత్తం తిరిగారా కైట్స్ తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి తిరిగినాం సార్, మొత్తం తిరిగినాము. మేము ఒక 2 hours అవుతుంది. చాలా బాగుంది. సాయంత్రం ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి అంటున్నారు, ఉంటారా ఇక్కడ? ఉంటాం సార్, ఉంటాం, తప్పకుండా ఉంటాము, తప్పకుండా ఉంటాము. ఉంటాం సార్, ఉంటాము, సాయంత్రం వరకు ఉంటాం సార్. మంచి ప్రోగ్రామ్ సార్ ఇది. పరిస్థితి దాదాపు ఇక్కడ మనం చూడొచ్చు, వేలాది మందిగా, లక్షలాది మందిగా ఇటువైపుగా వస్తున్నటువంటి వారిని అయితే చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వయంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నటువంటి పండుగ సంబరాలని చెప్పుకోవచ్చు. మరొక స్టాల్లోకి వెళ్దాము, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ను కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఫెస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఫ్రీ ఎంట్రీ ఉంది దీనికి. దీని లోపలికి ఒకసారి వెళ్దాము, ఆ లోపల ఉన్నటువంటి విశేషాలు ఏంటి, ఎలాంటి వంటకాలను తయారు చేసి ఇస్తున్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. మనతో పాటుగా మామిడి హరికృష్ణ గారు కూడా ఉన్నారు, ఒకసారి లోపలికి అయితే వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళందరూ గృహిణులు, వివిధ రాష్ట్రాలకు వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు. సో ఇవి వంటలు అన్ని కూడా ఏంటంటే వీళ్ళు కమర్షియల్ గా చేసుకునేవి కావు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ భర్త కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ అత్తమామల కోసం చేసుకునేలాగా చేసేవి. అందుకే మిగతా కమర్షియల్ గా చేసే తీపి మిఠాయిలకి దీనికి తేడా ఏంటంటే దీంట్లో కుటుంబ అనుబంధాలు ఉండేలాగా ఉంటాయి. ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు సార్ మొత్తం అక్కడి వరకు చూసుకుంటే? మొత్తం ఇవన్నీ మొత్తం 700 స్టాల్స్. 700 స్టాల్స్ లో దాదాపు ఒక 900 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. దీనిలో అన్ని తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ, వాటితో పాటు ఇంటర్నేషనల్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టాల్స్ ఒక 6 దేశాల నుంచి ఉన్నాయి. ఆ ఇంటర్నేషనల్ స్టాల్స్ ఎవరెవరంటే ఇరాన్, ఇరాకు. ఫర్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ను ఇక్కడ రుచి వెరైటీ స్వీట్స్ అంతే. మధురమైన నగరం హైదరాబాద్, అది స్వీట్ డెస్టినేషన్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ ని తీర్చిదిద్దే క్రమంలో మొత్తం ఇక్కడ హైదరాబాద్ లో నివాసం ఉంటున్న అన్ని జాతుల, అన్ని రాష్ట్రాల మహిళలు, ముఖ్యంగా విమెన్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్ ఇక్కడ. ఇది కూడా వీళ్ళంతా మహిళలే, అందుకే వాళ్ళు మాత్రమే చేసేలాగా డిజైన్ చేయడం జరిగింది. సో అక్కడ ఇంటర్నేషనల్ ది కూడా ఉంది, ఒక్కసారి అటువైపు వెళ్తే బాగుంది. అక్కడ ఇంటర్నేషనల్ ది ఇక్కడ ఎవరు పడితే ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా, టర్కీ, తర్వాత ఇరాన్, ఇరాక్, ఇథియోపియా. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా అనిపిస్తుంది పర్మిషన్ చూస్తా ఉంటే? చాలా బాగుంది. ఓల్డ్ పైనపల్లి మల్లికార్జున కాలనీ నుంచి వస్తున్నాను. నా పేరు లత. మొత్తం ఇక్కడ అంతా తిరిగినాం, చాలా బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చుతున్నాయి? అటు ఒకవైపు కైట్స్ ఎగరేస్తున్నారు, ఒకవైపు హ్యాండ్ ట్రాప్స్ ఉన్నాయి, ఒకవైపు ఫుడ్ కనబడతా ఉంది కదా. ఫుడ్ అంతా తిన్నాము, అన్ని టేస్ట్ చేసినాము, చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. చింతల నుంచి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది తిరుగుతా ఉంటే ఇక్కడ? బాగా అనిపిస్తుంది. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇంకా ఏమన్నా వెరైటీస్ ఏమైనా కనబడుతున్నాయి ఇక్కడ? 15 minutes అయ్యి వచ్చి ఇంకా తిరగాలి. సాయంత్రం వరకు ఉంటారా ఇక్కడ? ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా 1 hour దాకా చూస్తామండి.
Yes, చిన్న ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? My name is Amitsan Sahas. I'm from Hyderabad. Thank you, Telangana. Organizing wonderful feast on Sankrati. Thank you, Telangana. మీరు తెలుగేనా అండి? ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ ఉండేది మీరు? మల్కాజ్గిరి నుంచి అండి మేము. అండ్ వండర్ఫుల్ అండి, తెలంగాణ స్టేట్ ఇది ఆర్గనైజ్ చేసింది. థ్యాంక్ యూ టు ద గవర్నమెంట్ అండ్ ఆల్సో తొలి వెలుగు ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగారా ఇక్కడ? మొత్తం తిరిగారా? మొత్తం తిరిగాను, చాలా బాగుంది. నిన్న కూడా వచ్చాను, చాలా బాగుంది. సే థ్యాంక్ యూ తెలంగాణ. Thank you, Telangana. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మొత్తం తిరుగుతా ఉంటే ఈ ఫెస్టివల్? ఎట్లా చాలా బాగుంది. ఎంతసేపు అయింది మీరు వచ్చి? 3 hours అవుతుంది. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం, అన్ని తిరుగుతున్నాం. ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా 3:30కి ఏదో ఉందట కదా, చూద్దాం అప్పుడు ఎంత బాగుంటుంది. చాలా హ్యాపీ, అన్ని ఒకే చోట ఉన్నాయి. ఇంకేమైనా ఏర్పాట్లు చేస్తే బాగుండు అనేటువంటిది ఏమైనా కనబడుతున్నాయా? ఏం లేదు, బాగుందండి, అంత ఓకే. ఆ పరిస్థితి ఇక్కడికి వచ్చినటువంటి అందరిని కూడా చూడొచ్చు. పిల్ల జిల్లా అనేటువంటి సంబంధం లేకుండా అందరూ కూడా ఇటువైపుగా వచ్చి ఆ పండగ వాతావరణాన్ని అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూడొచ్చు. మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. హైదరాబాద్ కేంద్రానికి వచ్చి ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి పలు రకాలైనటువంటి స్వీట్స్ ను కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. బ్రదర్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? యా, Argentina. Speak to the Diego. Hi, hello. yeah, where are you from, sir? I'm from Argentina. My name is Diego. Yes. Which type of this sweet name is? Yes, this sweet we call it alfajor. Okay. Okay, so this is a sweet we usually make and take every day. Okay, this is everything is homemade and it's filled with our national sweet, dulce de leche. It's sweet of milk. So it's milk and sugar and vanilla essence and some other ingredients. But main thing is when you make that thing homemade, it takes 8 hours to make. It's a long process and becomes this brown thing. We used to fill many things and it's very tasty, glossy, thick, smooth. So it's not caramel, it's not butterscotch, it's dulce de leche. It's the national sweet from our country. What was your experience in the Hyderabad this festival? Oh, so far it's fantastic. People is coming and feedback is very good. Everyone loves these things. So we are very glad that people have the opportunity to enjoy the real flavor from Argentina. So if you come to my home, okay, for sure my mother will cook this for you. So this is a homemade recipe and homemade taste. Yes. Yeah. Another time come this place? Yeah. We came. This is not my first time in India or Hyderabad. Okay. So I came here before in 2019. So with my boss, she was there as well. Yeah. So that's why she's wearing the Argentina, sign. And we offer same thing, offering our national sweet. Everybody loved it. Everybody that tried this thing is so happy with the flavor and all. So we enjoy so much. Because one type of sweet you cooked there? We have different through the 3 days we have different dishes. Dishes. So now we made this special for this day. That heart shape with the colors of Argentina, light blue and white. So to show that I love Argentina. Yeah. But we also can combine this sweet of milk, dulce de leche, with muffins and other things. So basically, our national sweet is that dulce de leche, sweet of milk. Are you went Charminar and another tank bun? Any places? Yes. I've been almost everywhere. Madhapur, Gachibowli, Charminar, Secunderabad, everywhere. Kukatpally, Kompally. I've been everywhere. So pretty much. Hyderabadi biryani? Yes, of course. I tried Hyderabadi biryani. I like it so much. I tried everything, dosas, everything. So I like it, especially Hyderabadi food. It's so before you eat that, when you smell, it's already like, oh, I want to eat that. So every morning when you go out and you roam around the Hyderabadi cities, it's like a punishment because you have to stop. I have to eat something because this smell is so nice. Yeah, I love this city and I love the people. Everyone is so great here. So yeah, I'm having a really good time. All of the people to happy Sankrati. Happy Sankrati? Yeah. Okay, happy Sankrati everyone. ఎస్, ఇది పరిస్థితి. హరికృష్ణ గారు చెప్పండి, వేరే దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇటే వైపు ఉండాలి అన్నంత రేంజ్ లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి చూస్తారు. అంటే హైదరాబాద్ ఏంటంటే క్లైమేటిక్ కండిషన్స్ పరంగా, అలాగే ఇక్కడ ప్రజల జీవన విధానం పరంగా
అందరికి అతిథి దేవోభవ అనే కాన్సెప్ట్ ని నిలువెల్లా జీర్ణించుకున్న సమాజం తెలంగాణ సమాజం. అందుకే హైదరాబాద్ లో ఇక్కడ ఇన్ని రకాల ప్రాంతాల భాషల ప్రజలు కూడా ఎందుకు శాంతియుతంగా అందరు కలిసిమెలిసి జీవిస్తున్నారంటే ఇక్కడ ఉండే క్లైమేటిక్ కండిషన్స్, జాగ్రఫికల్ కండిషన్స్ ఒక కారణం అయితే ఇక్కడ ప్రజలు, తర్వాత ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉండడం. దానివల్ల ఇప్పుడు అర్జెంటీనా నుంచి డియాగా ఉన్నాడు, అక్కడ ఇథియోపియా నుంచి రుత్ వాళ్ళు ఉన్నారు, అలాగే ఇక్కడ ఇరాకు, ఇరాను, అలాగే ఇథియోపియా, మన అర్జెంటీనా, ఇతర దేశాల వాళ్ళందరూ, టర్కీ అండ్ ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, యుగోస్లావియా, కొరియా, ఇలా వివిధ దేశాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా హైదరాబాద్ నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకొని కూడా చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఫ్రెంచ్ పీపుల్ ఉన్నారు, ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. సో ఇలా అందరికీ ఎందుకైందంటే ఇక్కడ ఉండే ప్రజల మధ్య ఉండే అనుబంధాలు, మానవ సంబంధాలే ప్రధాన కారణం అని భావిస్తాను. ఇంకోటి దీన్ని మరింత ముందు తీసుకెళ్ళడానికి సాంస్కృతిక శాఖ ద్వారా సాంస్కృతిక బంధాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే బియాండ్ బౌండరీస్, బియాండ్ బోర్డర్స్, అంటే హ్యుమానిటీ ప్రివేల్స్, మానవత్వమే నిలిచి గెలుస్తుంది, మతములన్నీ మాసిపోవను, మానవుడు ఒక్కడే మనిషి, మానవత్వమే నిలిచి గెలుచును. సో ఆ జ్ఞానం ఒక్కటే నిలిచి గెలుచును. ఆ జ్ఞానాన్ని, ఆ మానవతా విజ్ఞానాన్ని తీయగలిగింది సాంస్కృతిక పరమైన బంధాలు మాత్రమే. 16 కంట్రీస్ నుంచి వెళ్ళి కైట్స్ ఎగరవేయడానికి చాలా మంది ఇక్కడికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఒకసారి అక్కడికి వెళ్దామా సార్? ఎస్ సార్. బ్రదర్, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చూస్తా ఉంటే? చాలా బాగుంది, పిల్లలతో వచ్చినందుకు చాలా బాగుంది, మంచి ఆనందంగా ఉంది. ఇక్కడ స్వీట్స్ ఒకటేసారి ప్లస్ కైట్స్ ఫెస్టివల్ ఒకటేసారి, రెండు కూడా ఒకటేసారి జరపడం చాలా ఆనందంగా ఉంది. నేను తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీఆర్ వెరీ హ్యాపీ. ఎక్కడి నుంచి వచ్చారన్నా? बहुत दिल से अच्छा लगा, इधर से भाई अर्जेंटीना से स्वीट बेचने आया, सब कुछ अच्छा लगा. हैप्पी संक्रांति. ఇక్కడ ఇంకా వేరే దేశం ఇథియోపియా నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళని చూడొచ్చు. వీళ్ళు కూడా పలు రకాలైనటువంటి కాఫీకి సంబంధించినటువంటి వాటిని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. వేర్ ఆర్ యు ఫ్రమ్? We are from Ethiopia. Yeah, it's in Northeast Africa. Okay. Which type of this coffee name is? This is Ethiopian traditional coffee. It's usually taken black, but some people also drink it with milk. We're showing the traditional ceremony, coffee ceremony, and we're also selling the coffee. This is the first time you come Hyderabad? No, we actually live here as students. In fact, my own mom, she participated in the previous sweet festivals before the COVID. Prepare their own traditional sweets. మనం చూడొచ్చు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి. థ్యాంక్ యూ సార్, హ్యాపీ సంక్రాంతి మీకు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వారికి చేతి వంటలు అయితే పెట్టడం జరిగింది. శ్రీలంక చంద్రబోస్. ఎక్కడి నుంచి వచ్చారు? కేరళ వాళ్ళే, కాకపోతే ఇక్కడ నుంచి వచ్చిన చిందల్ నుంచి అయితే మీకు తెలుగు మొత్తం కూడా? తెలుగు వచ్చి 30 years అయింది మేము ఇక్కడ. నేను మలయాళం మిషన్ టీచర్ అన్నమాట. ఏంటి స్వీట్ నేమ్ ఏంటి, ఎట్లా తయారు చేస్తారు? ఉన్నియప్పం. ఇది ఉన్నియప్పం, ఇది ఇలయప్పం. అంటే ఇది రైస్, బెల్లము, నెయ్యి, కొబ్బరికాయ ఇదన్నీ చేస్తామన్నమాట. మిక్స్ చేస్తామన్నమాట. ముందు రోజు ఇది నానబెట్టాలి, తర్వాత బెల్లం కూడా పాయని చేయాలన్నమాట. నెక్స్ట్ డే కలిపి పెట్టి 1 hour తర్వాత అది పొంగన డై ఉండదు, పొంగన అట్లా ఉండేది చూడు, దానిలోనే నూనె పోసి వేయించి. స్వీట్ స్పెషల్ స్వీట్ అని చెప్పుకోవచ్చు. కేరళ స్పెషల్ అయ్యప్ప స్వీట్ అన్నమాట. తెలంగాణ వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు దీన్ని? ఎట్లా వెళ్తుందా ఇది మీకు? అయిపోయింది కూడా. ఇది ఇలయప్పం బెనానా లీఫ్ తో చేసేది అన్నమాట. ఇది కూడా స్వీటే, కాకపోతే ఇది అన్ని హోమ్ మేడే. అంటే మేమందరం బిజినెస్ వాళ్ళేం కాదు, జస్ట్ రుచి చూపించాలి. అదే ఇది మా ప్రేమ దీనిలో ఉంటుంది అన్నమాట. ఈ గవర్నమెంట్ కి దీనికి అవసరం ఇచ్చిన అందరికి నమస్కారము. సార్, ఎన్ని స్టేట్స్ నుంచి వెళ్ళి వచ్చారు ఇలాంటి వాళ్ళు? 26 స్టేట్స్ నుంచి ఉన్నారు సార్. కంట్రీ నుంచి వచ్చి దాదాపు మొత్తం 29 స్టేట్స్ ఉంటాయి ఇండియాలో. ఆ 26 స్టేట్స్ నుంచి వచ్చారు. ఈవెన్ మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి కొంతమంది అసోమీ వాళ్ళు, ఇక మిగతా అంటే మణిపూర్ ఇటు నుంచి రాలేదు తప్ప మిగతా 26 స్టేట్స్ నుంచి 720 స్టాల్స్, మొత్తం 1200 వెరైటీస్, 1200 వెరైటీస్. అంటే మొత్తం స్వీట్ లో ముంచి తేలాల్సిన ఇక్కడికి వచ్చినట్టు. అంటే హైదరాబాద్ ఈజ్ ద స్వీట్ డెస్టినేషన్ ఆఫ్ ఇండియా. టు మేక్ హైదరాబాద్, ఇప్పటి వరకు మనకు హైదరాబాద్ అంటే ఒక ముత్యాల నగరం, ఒక ప్రేమ నగరం, అలాగే ఒక చెరువుల నగరం. అంటే ఎందుకంటే చాలా సాగర్స్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి కనుక లేక్ సిటీ అంటాము.
అలాగే ఈ విధానం వల్ల మొత్తం అన్ని రాష్ట్రాల ప్రజలందరి కలగలుపు వల్ల ఒక స్వీట్ డెస్టినేషన్, స్వీట్ సిటీ కూడా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బిర్యానీ సిటీ గానే తెలుసు. కొన్ని రోజులు అయితే ఇక సంక్రాంతికి ఆంధ్రాకి ఏం పోదాం, ఇక్కడే ఉండే అనే పరిస్థితిని క్రియేట్ చేసేటట్టు మంచిది కదా. పాపం ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉంటే బెటర్ కదా, ఇంకా మంచిది. అంటే మూలాలు మరవద్దు, మన సాంస్కృతిక విలువలని కూడా మరవద్దు. అది ఉంటూనే అన్ని కలగలుపుగా చేస్తే బాగుంటుంది అనేది సమీకృత విధానం. గుజరాతీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ జరిగింది. వేర్ ఆర్ యు ఫ్రమ్? We are basically from Gujarat, but we are staying here since many years. So we have put up a stall at Parade Grounds for the Kite Festival, and we have brought all the traditional Gujarati What type of food you play? we have Khaman Dokla, Khandvi, Patra, Kachori, Rabdi, and Khichya Papad. All these are traditional Gujarati items. You can have here, come here and enjoy our food at stall number 19 at Parade Grounds. Receiving good or bad this place? No, this is nice. Like all of them are liking our food also, and the response is also very nice. We would specially like to thank the organizers for giving us this great opportunity. It was a very wonderful experience. This is our first time and we loved it. Thank you. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే దాని వెనకాల ఖచ్చితంగా చాలా మంది కృషి అయితే ఉంటుంది. దానిలో భాగంగా క్లిక్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమంలో కన్వీనర్ గా ఉన్నటువంటి లిబీ బెంజమిన్ గారు మనతో పాటుగా ఉన్నారు. సార్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? నేను కేరళ నుంచే నేను ఉన్నది. తెలుగు అర్థమవుతుంది కదా. యా, క్లిక్ అంటే అసలు క్లిక్ అంటే అర్థం ఏంటి, అసలు క్లిక్ అబ్రివేషన్ ఏంటి? కల్చర్, లాంగ్వేజ్, ఇండియన్ కనెక్షన్స్. దానికంటే రకరకమైన కల్చర్లు ఉన్నవారు, రకరకమైన రాష్ట్రం నుంచి ఉన్నవారు అందరినీ కలిసి ఒక గొడుగు కింద తీసుకురావడము, వారి సంప్రదాయాన్ని మరి అంత మేలుపరిచే విధంగా ఒకరొక్కరు మధ్యలో ఉన్న సత్సంబంధాలు పెంచే విధంగా తయారు చేయడానికి క్లిక్ అని సంస్థ పెట్టుకున్నాం. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ లో ఇంత ముందు ఇది 5వ సారి అని జరుగుతున్నది, 4వ జరుగుతుంది. గతంలో కూడా మీరే ఇక్కడ చేశారా? అవును, పోయిన 2018లో బుర్రా వెంకటేశం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన ఆదేశం మీద 2018లో ప్రారంభం చేసాము. తర్వాత 19, 20 మళ్ళీ కోవిడ్ వలన ఆగిపోయినా మళ్ళీ 24లో మళ్ళీ ప్రారంభం చేసాము. ఇక్కడ ఈ రిలేషన్స్ ఎట్లా మీరు మెయింటైన్ చేస్తారు? ఇంతమందిని ఒక్కడ గ్యాదర్ చేయడం అనేది నాట్య జోకు. 6 కంట్రీస్ అంటున్నారు, 26 స్టేట్స్ అంటున్నారు, దాదాపు 16 కంట్రీస్ నుంచి కైట్స్ కోసం వచ్చారని చెప్తున్నారు. హౌ ఇది ఎట్లా మీకు సాధ్యమవుతుంది? ఈ హైదరాబాద్ లో నివసిస్తున్న మహిళలు వారి ఇంట్లో తయారు చేసిన స్వీట్స్ ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన ఒక స్వీట్స్ ఉంటాయి, ప్రతి రాష్ట్రానికి ఉంటాయి. ఆ స్వీట్స్ ని తయారు చేసి వాళ్ళు ఇక్కడ తీసుకువస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఒక ఆంధ్ర, ఒక బీహార్, ఒక అలాగా కలిసిమెలిసి వాళ్ళని సీటింగ్ అరేంజ్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు వస్తే ఒక బీహార్ స్టాల్ ఒక చోట కనిపించవు, ఆంధ్ర స్టాల్ లేకపోతే బెంగాల్ స్టాల్ కనిపించవు. వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు, ఒకరి తర్వాత. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ప్రేమ పెంచుకోవాలి, వాళ్ళ మధ్యలో సత్సంబంధాలు పెరగాలనే ఉద్దేశం మీద నిజమైన కాస్మోపాలిటన్ నేచర్ చూపించాలి, నిజమైన హార్మనీ, నిజమైన పీస్ చూపించాలని చెప్పి మేము ఈ విధమైన ఇదిగా అరేంజ్ చేస్తున్నారు. ఈ 2 days లో మీరు ఏమి ఎక్స్పీరియన్స్ చేశారు? కొత్తగా ఇంకేమైనా చేయాలనేటువంటి ఆలోచన వచ్చిందా మీ క్లిక్ నుంచి? ఇంకా ఇప్పుడు ప్రారంభమైన తర్వాత ఇక్కడ స్వీట్స్ కొనుక్కోవడానికి వచ్చిన వారిలో కూడా ప్రేరేపణ కలుగుతుంది. వాళ్ళకి ఇంతవరకు తెలియదు, వాళ్ళు కౌంటర్లో వచ్చి మేము కూడా దాన్ని పాల్గొందాం అనుకుంటున్నామని అంటున్నాము. అయితే దీనికి ఒక ప్రోగ్రామ్ ఏంటంటే ఇది డైరెక్ట్ ఎంట్రీ కాదు, అంటే డైరెక్ట్ తీసుకుంటున్నాము. కానీ ప్రతి రాష్ట్రానికి చెందిన అసోసియేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ అసోసియేషన్ లో ప్రతి ఒక్కరు మెంబరు. ఈ అసోసియేషన్ ద్వారా మాకు లిస్టు వస్తున్నాయి. ఇప్పుడు డైరెక్ట్ గా ఉదాహరణకి బెంగాల్ నుంచి ఒక టీం వచ్చింది అనుకోండి, మేము అది బెంగాల్ టీము వాళ్ళకి అప్పు చెప్పి అక్కడ త్రూ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొస్తుంటాము. ప్రత్యేకమైన రీతి ఏంటంటే ఇంట్లో తయారు చేసిన స్వీట్ ప్రొఫెషనల్స్, హౌస్ వైఫ్స్ వాళ్ళు ఇన్నాళ్ళ వరకు వాళ్ళ భర్తను వండించాము, పక్కన దగ్గర వాళ్ళు ఒక్క కోరిక మీద వాళ్ళు మంచిదని చెప్పాలి, దానికంటే ఎక్కువ ఏమి లేదు. వాళ్ళు తిన్న తర్వాత మంచి అని చెప్పాలి, అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఇక్కడైతే వాళ్ళు బిజినెస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళకు వచ్చే పైసా కంటే ముఖ్యము ఇది బాగుందండి మీ సీట్స్ అని చెప్పడం అనేది చాలా గొప్పది. 2017-18లో చేసిన కొన్ని మహిళలు వాళ్ళకి ఇన్నాళ్ళ వరకు తెలియలేని తలాందు వాళ్ళు అర్థం చేసుకుని మంచి బిజినెస్ వాళ్ళు కూడా అయిపోయినారు స్వీట్ రంగంలో. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆ పరిస్థితి. క్లిక్ అనేటువంటి సంస్థను ఇంకా పెంచుకోవాలి అనేటువంటి వ్యవస్థలో కూడా మేము ఉన్నాము. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా పెడతామని అంటున్నారు. ఇంకా దీనికి కూడా ఆలోచన చేస్తున్నామని అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. సార్, క్లిక్ సంస్థలో ఎన్ని సంవత్సరాలుగా మీరు పనిచేస్తున్నారు? No, this is I belong to Bengal community. We call it Telangana Bengalis, settled here only. And
this is the 4th year, and there is a good participation from all communities. I just want to add to what Mr. Libby was just now mentioning. See, it is why it is different, why it is unique is Sankranti sweets of all states. It is not available in any shops outside. So it's a homemakers, housewives. They prepare it themselves. They come and sell it. So that is a uniqueness of this particular festival. And this was the brainchild of our Bura Venkatesham Garu. And we are taking it forward. And here you see about 300-350 participants are there. So about 900 to 1,000 varieties of items from various communities. I mean, it was the first time, it was an eye opener for us also when we are going to tasting Sindhi sweets or Punjabi sweets. Being a Bengali, it is something good experience for that. Of course, Andhra, Telangana, we have tasted many times. So this is the experience we want to give to people, kind of thing. And last time crowd was around 12 lakhs. This time definitely we are expecting by today evening it will cross 12 lakhs. You have seen yourself, yeah. From morning people started coming. Officially we are opening at 3 o'clock, but people have started coming. So there is a very, very good feeling for all communities because this is a binding force, and sweet is a binding force all Indian communities because sweet is common for all. We are మేము తెలంగాణ ప్రభుత్వానికి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారికి, కల్చర్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. వాళ్ళ సహకారం లేకపోతే ఇది ఇట్లా జరిగేది కాదు. థ్యాంక్ యూ. ఎస్, పతంగులు అంటే ఏదో మనం చూసేటువంటి ఆ పతంగులే కాదు, దాదాపుగా ఇక్కడ మనం చూడొచ్చు వివిధ రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ఆహార్యాలు కదులుకొని ఒకటే పతంగి దానిలో దాదాపు 200-300-400 పతంగులను ఒకటే దానిలో ఎగిరేస్తున్నటువంటి సందర్భం. ఇది ఎక్కడి నుంచో రాలేదు, మన హైదరాబాద్ కు సంబంధించినటువంటి వాళ్ళే, కోహినూరు కైట్స్ క్లబ్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సార్, ప్రధానంగా అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఒకటే దానిలో ఇన్ని గానం పెట్టాలని? ఏంటంటే మనం 1-2 కైట్స్ నార్మల్ గా చూస్తుంటాము. మన కోహినూర్ కైట్ క్లబ్ నుంచి ఎవరి కైట్ కూడా ఒక అద్భుతమే. ఎందుకంటే మనము 2 డైమెన్షన్స్ కాకుండా 3 డైమెన్షనల్ కైట్స్ కూడా తయారు చేస్తున్నాం. అయితే లాస్ట్ మేము దీంట్లో చెన్నైలో ఫ్లై చేసిన 250 కైట్స్ ఉండేవి. సో అలా లాంగ్ టైమ్ లో మేము బీచ్ టు బీచ్ అండ్ ఫ్లై చేస్తాం. ఎందుకంటే ఇది ఆల్వేస్ ఎన్ని కైట్స్ ఉన్నప్పటికీ కూడా దీన్ని ట్రైన్ కైట్ అంటాము. ఒకటే లైన్ లో నెంబర్ ఆఫ్ కైట్స్ ఉంటాయి, కానీ చూడడానికి అద్భుతంగా ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా కనబడుతూ ఉంటుంది. సో ఇలాంటి కైట్స్ ఎగిరేసినప్పుడు అందరూ కూడా చూసి చాలా ఆనందాన్ని ఇస్తున్నారు. దాంతో పాటు మేము వివిధ రకాల కైట్స్ కూడా డిజైన్ చేస్తున్నాం. అయితే మన కోహినూర్ కైట్ క్లబ్ హైదరాబాద్ స్పెషాలిటీ ఏంటంటే మనం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ రెడీగా ఉంటాం. సో దానివల్ల ఆ లెవెల్లో మనం డిజైన్స్ కూడా చేస్తున్నాం కైట్స్. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభిస్తుంది? మీరు వేరే దేశానికి వెళ్ళాలన్నా, వేరే స్టేట్ కి వెళ్ళాలన్నా కానీ ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం ఉందో మీకు ఇక్కడ నుంచి? ప్రభుత్వ సహకారం అంటే మనకి ఇలాంటి జరుగుతున్న ఈవెంట్స్ లో మనకు ఇన్వైట్ చేయడం కానీ, ప్రోగ్రామ్స్ సపోర్ట్ చేయడం కానీ చేస్తున్నారు. సో అబ్రాడ్ వెళ్ళడానికి మాత్రం ఇంకా మనకు సపోర్ట్ అయితే ఇంకేం రాలేదు. కాకపోతే ఇక్కడ అబ్రాడ్ కి వెళ్తే హైదరాబాద్ పేరును, తెలంగాణ పేరును 100% తెలంగాణ యొక్క కీర్తిని, ప్రఖ్యాతిని కంపల్సరీ విదేశాలకు తీసుకెళ్తాం తప్పకుండా ప్రభుత్వ సహకారం ఉంటే. ఈ రోజు లాస్ట్ డే కనబడతా ఉంది, అక్కడ వేలాది మంది వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరికి కన్నుల విందు ఇవ్వడానికి మీరు సిద్ధంగానే ఉన్నారా? మేము ఉదయం నుంచి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు గాలి కొరకు వెయిట్ చేసాం. ఆల్మోస్ట్ గాలి స్టార్ట్ అయింది. ఇక ఎంత గాలి వీస్తే అన్ని కైట్స్ కంప్లీట్ గా ఆకాశం నింపేస్తాం. సో వెయిట్ చేయండి, చాలా కైట్స్ మీ కొరకు రెడీగా ఉన్నాయి సిద్ధంగా. వెయిట్ అండ్ వాచ్. ఎంతమంది ఉన్నారు ఈ కైట్స్ క్లబ్ కు సంబంధించి? చాలా మంది కనబడతా ఉన్నారు కదా మీతో పాటు. ఇక్కడ మన కోహినూర్ కైట్ క్లబ్ నుంచి ఒక 10 టీమ్ మెంబర్స్ వచ్చాము. దాంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఇండియాలో 50 మంది ఉన్నారు. ప్లస్ దాంతో పాటు ఇంటర్నేషనల్ టీమ్ ఇంకొక 40 మంది వరకు ఇక్కడికి రావడం జరిగింది వివిధ దేశాల నుంచి. సో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడ ఫ్లైయింగ్ చేస్తున్నారు. సో మంచి గాలి ఉంటే పెద్ద కైట్స్ కూడా ఇప్పుడు మనం షో చేయబోతున్నాం. ఎన్ని ఉన్నాయి కైట్స్ మొత్తం? చిన్న చిన్న కైట్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ట్రైన్ కైట్ 100 కైట్స్ ఉన్నటువంటి సింగిల్ స్ట్రింగ్ కైట్. ట్రైన్ కైట్ అంటాం. ఎందుకంటే ఇది లైన్ గా ఉంటుంది, ఒక లైన్ లో అన్ని బాక్సెస్ లాగా. సో మల్టిపుల్ కైట్స్ ఒకే లైన్ లో ఉంటాయి. అప్రాక్సిమేట్లీ ఎన్ని మీటర్లు ఉండొచ్చు అంటారు ఇది? సార్, కైట్ టు కైట్ నార్మల్ గా మనం 1 మీటర్ డిస్టెన్స్ తీసుకున్నాం అంటే మోర్ దాన్ 100 మీటర్స్ పైన ఉంటుంది అన్నమాట. ఇది ఇదే ఆ పరిస్థితి. దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మనం చూడొచ్చు. ఎట్లా అనిపిస్తుంది భయ్య ఈ కైట్ ఫెస్టివల్ లో పాల్గొని? యాక్చువల్లీ వీఆర్ ఫీలింగ్ గుడ్. మేము లాస్ట్ ఆల్మోస్ట్ 20 years నుంచి కైట్ ఫ్లై చేస్తున్నాం. అంటే మా కోహినూర్ కైట్ క్లబ్ ఆల్మోస్ట్ ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ 20 to 25 years అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ మేము అరౌండ్ డిఫరెంట్ స్టేట్స్ లో కైట్ ఫ్లైయింగ్ చేస్తాం. సో స్టేట్స్ కి వెళ్ళారా మీరు? ఇక్కడ కైట్ అక్కడ ప్లే చేయడానికి అక్కడికి వెళ్ళారా ఎప్పుడైనా? మేము చాలా స్టేట్స్ కి వెళ్ళాము, లైక్ గుజరాత్, రాజస్థాన్, బెల్గావ్ అండ్ బెంగళూరు, మ్యాంగ్లూర్,
చెన్నై అండ్ వీఆర్ లైక్ ఇంకా చాలా స్టేట్స్ లో పార్టిసిపేట్ చేసాము. కాకపోతే ఫస్ట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది గుజరాత్ లో. సో అక్కడ ఇనిషియల్ గా కాంపిటీషన్ అనేది చేశారు. సో అక్కడ కూడా మేము ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్ కూడా విన్ అయ్యాము ప్రీవియస్ లో. సో యా, పరిస్థితి దాదాపుగా మనం చూడొచ్చు. ఇప్పుడిప్పుడే పైకి లేస్తున్నటువంటి కైట్స్ ని కూడా మనం చూడొచ్చు. ఈ కైట్స్ కు సంబంధించినటువంటి విషయంలో దాదాపుగా అన్ని కూడా కనుల విందు కల్పించే విధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనము చూస్తున్నటువంటి కైట్స్ అన్ని కూడా వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. వేరే వేరే కంట్రీస్ అలాగే 26 స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చాయని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఒక్కొక్క మోడల్ కు సంబంధించినటువంటి కైట్ ని వివిధ రంగాలకు సంబంధించినటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఇక్కడ ఎగరవేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క కళతో కూడినటువంటి కైట్ ని అయితే ఎగరవేస్తున్నారు. మనం చూడొచ్చు ఆ కైట్స్ అన్ని కూడా ఎగురుతున్నటువంటి విధానాలను కూడా మనము తొలి వెలుగు స్క్రీన్ పైన మాత్రం చూడొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం అనేటువంటి మాటనైతే కన్నుల విందులు చేస్తున్నటువంటి కైట్స్ మనం చూస్తున్నాము. ఇంకో కొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో ఈ ప్రదేశం అంతా కూడా వివిధ దేశాలకు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాదాపు 16 దేశాలు 26 స్టేట్స్ నుంచి వచ్చినటువంటి పతంగులు కూడా ఇక్కడ ఎగరవేయబోతున్నారు. సరే, అసలు ఇన్ని దేశాలని, ఇన్ని కంట్రీస్ ని, ఇన్ని స్టేట్స్ ని ఎట్లా మీరు కోఆర్డినేట్ చేసుకోగలుగుతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నేషనల్ గా పవన్ కుమార్ సోలంకి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మొత్తం ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ క్లబ్ లో మెంబరు. ఆయన ద్వారా మనం కోఆర్డినేషన్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అధికారులు ప్లస్ పవన్ కుమార్ సోలంకి వారందరూ కలిసి దీనిలో మొత్తం ఒక 16 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఉన్నారు. మనకి ఇక్కడ కోహినూర్ కైట్ ఫ్లైయర్స్ క్లబ్ అని హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ఉంది. దాదాపు చాలా ఏళ్ల నుంచి, దాదాపు కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఈ కైట్ ఫ్లయింగ్ అనే కల్చర్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్. సో ఈ రెండు సమన్వయంగా చేయడం జరిగింది. దీంట్లో వివిధ దేశాలు ఏంటంటే ఇప్పుడు ఇథియోపియా అంటే మన ఇంతమంది వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి అకామిడేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంటికి వచ్చినటువంటి అతిథిని మంచిగా చూసుకోవాలని చెప్తా ఉంటారు. ఇలాంటి వినోదం కల్పించేటువంటి వీళ్ళకి ఏమైనా పారితోషికం కానివ్వండి, ప్రైజెస్ కానివ్వండి అలాంటి ఏమైనా పెట్టబోతున్నారా ఎట్లా? అంటే వీళ్ళకి ఆల్రెడీ ఏంటంటే మనం ఫ్లై టికెట్స్ ఇస్తాం. అంటే మన అతిథులు వాళ్ళు మన స్టేట్ కల్చరల్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ అతిథులు కనుక వారికి ఏమాత్రం తక్కువ కాకుండా మన టూరిజం ప్లాజా హోటల్ వాళ్ళకి అకామిడేషన్ ని, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ని, తర్వాత వాళ్ళు ఇక్కడికి విచ్చేసినందుకు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వాళ్ళ వెరైటీ ఫుడ్ ఇవ్వాలి. వాళ్ళకి ఏమాత్రం ఆరోగ్య సమస్య ఏ ఇబ్బంది తలనెత్తకుండా ఎప్పటికప్పుడు మెడికల్ హెల్త్ సపోర్ట్ కూడా ఇస్తూ వారిని ఇక్కడికి వారి బయట అంటే వాళ్ళ క్లైమేటిక్ కండిషన్స్ కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు వాళ్ళకి. సో అందుకని వారి ఆరోగ్య పరిస్థితి, వారి జీవన విధానము, వారి జీవన శైలి, వారి ఆహార శైలి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని వారికి ఏమాత్రం ఇబ్బంది కలగని రీతిలో అతిథి దేవో భవ అనే కాన్సెప్ట్ లో వారందరూ కూడా చేయడం జరిగింది. 16 దేశాలు, ఇప్పుడు కంబోడియా నుంచి మొదలుకొని ఇండోనేషియా, తర్వాత సింగపూర్, థాయిలాండ్ ఇలా వివిధ దేశాలకు సంబంధించిన ఆస్ట్రేలియా నుంచి కూడా ఆ కైట్ ఫ్లైయర్స్ రావడం జరిగింది. సో ఇవాళ ఒక 16 కంట్రీస్ నుంచి మొత్తం 102 మందికి పైగా కైట్ ఫ్లైయర్స్ ఉన్నారు. సో దీంట్లో కైట్ ఫ్లైయర్స్ లో జంట కూడా ఉన్నారు. అంటే వాళ్ళు అంతర్జాతీయంగా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్ ఉన్నా వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు. సో అలాంటి ఉత్సాహం ఉన్న వాళ్ళని మనం వాళ్ళ అప్రోచ్ కావడం జరిగింది. అంటే దాదాపుగా మనం చూస్తే ఈ సగం గ్రౌండ్ ని వీళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మిగిలిన సగం గ్రౌండ్ ని జనం కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎంత మంది రావచ్చని అనుకుంటున్నారు ఈ రోజు? 5 లక్షల మందికి తప్పనిసరి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది లాస్ట్ డే ఒకటి. తర్వాత ప్రజలందరికీ తెలిసింది, మీడియా మిత్రుల ద్వారా, పత్రికా ప్రతినిధుల ద్వారా ఈ విషయం అందరికీ తెలిసింది కనుక ఒకటి అందరు కుటుంబాలతో సహా ఈ పండుగ వాతావరణంలో ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటారు. ఆ వెళ్లే స్పేస్ ఇక్కడ అయిపోతున్నది. సో ఇక్కడ మెట్రో రైల్వే వాళ్ళని కూడా మనం సెపరేట్ గా చెప్పాము. అలాగే ఆర్టీసీ వారు కూడా ప్రత్యేక బస్సుల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మెట్రో రైల్వే వాళ్ళని అడిగితే చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు అన్ని ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని సామెత ఉన్నట్టు ఆల్ మెట్రో రైల్వే లైన్స్ ఆర్ లీడ్స్ టు పరేడ్ గ్రౌండ్స్ అన్నట్టు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇదే ఆ పరిస్థితి. దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి వారిని కూడా ఒకసారి పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. వివిధ రకాలైన ఆకృతులతో వారు తీసుకొచ్చినటువంటి ఫ్లైట్స్, ఇక్కడ తీసుకొచ్చినటువంటి కైట్స్ ని మనం చూడొచ్చు. ఈ కైట్ కూడా వినూత్నంగా కనబడతా ఉంది. దీనిలో ఒక రకమైనటువంటి ఆకృతిని కూడా మనం చూడొచ్చు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ సార్? I'm from South Africa. South Africa. Yeah. This is first time coming to Hyderabad? No, third time. Third time. Yeah. What was your experience at this place? No, very nice. Very nice. Yeah, Hyderabad is good and Telangana tourism is very good at organizing a great festival. This kite name is? This is This is a Japanese style kite called Rokkaku.
Okay. and you can see I have this is a rhino, and this is the shape of Africa. Okay. Yeah, you can see Africa there. Okay. So I'm showing my home. Are you eat Hyderabadi biryani? Yes. What was your experience? Yeah, very nice. Very nice. Very nice. I like Indian food. Even at home in South Africa, about 2 or 3 times a month we eat Indian food. Okay. Yeah. ఈ పరిస్థితి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం చూడొచ్చు. వివిధ రకాలైనటువంటి ఆకృతులతో ఉన్నటువంటి కైట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ కైట్స్ కు సంబంధించినటువంటి వీటిని కూడా మనం చూడొచ్చు. మేడం, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I come from Indonesia. Indonesia. Yes. Only for this kite festival? I come first time. I have barong, Hanuman, marlin fish, lion fish, and koi fish. Yeah, some. Name of this kite is? This barong, two dimension barong. This name barong like God in Bali. Okay, Bali God. Bali God. What was the experience at Hyderabad place? Yes, I'm very happy in Hyderabad because very nice guy, everybody, more people and delicious food. Okay. Yeah. What is the experience at Hyderabadi biryani food? Yes, of course, from Paradise. From Paradise. Yeah. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఇది మనం చూడొచ్చు. ఒక్కొక్క కైట్ ని మనం చూస్తే ఎంత ఎత్తులో ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకు తెలుస్తా ఉంది. వాటి యొక్క ఆకారాలు కూడా చాలా వినూత్నంగా కనబడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఇది కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ తరపు నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలు అయితే ఇక్కడ దాదాపుగా వేలాది లక్షలాది మంది అయితే వచ్చి ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో మాత్రం మునిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలివెలుగు, పరేడ్ గ్రౌండ్, హైదరాబాద్.